ఎస్ఐఆర్ సర్వే పూర్తయిన అనంతరం ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లున్న పౌరులకు నోటీసులు జారీ చేసి అధికారుల ఎదుట హాజరై సంజాయిషి ఇవ్వాలని చెప్పడం సరైన విధానం కాదని, ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఆర్ గౌస్ అన్నారు. ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ గౌస్ మాట్లాడుతూ, గతంలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ అధికారులు స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్లి పేరు, వయసు, చిరునామా తదితర వివరాలను నమోదు చేసి పరిశీలించిన అనంతరం ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల గుర్తింపు, వివరాల ధృవీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ పాత ఓటరు జాబితాలోని పేరు, స్పెల్లింగ్, వయసు, చిరునామా వంటి చిన్నపాటి వ్యత్యాసాలను చూపిస్తూ ప్రజలకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలిపించడం వల్ల సామాన్య ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రసూల్, గోరంట్ల కోటేశ్వరరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాసరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం జాకబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ షుబాన్, షేక్ కరీం బాషా, దండుప్రోలు ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా గత జూలై 24 వరకు ఎన్నికల సంఘం ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి మరి కలెక్ట్ చేసుకొని కొత్త ఓటర్ లిస్టు ముద్రించడం జరిగింది. అది అన్ని పార్టీలకు అందించడం కూడా జరిగింది. అయితే ఏదైతే కొత్త ఓటర్ జాబితా ప్రకారం ఓటర్లుగా నమోదు చేసుకున్నారు ప్రజలు, వారిలో ఒంగోలు అసెంబ్లీ నుంచి 45,916 మందికి ఎన్నికల సంఘం నుంచి ఇప్పటిదాకా నోటీసులు వచ్చింది. ఈ నోటీసుల సారాంశం ఏంటంటే, వీరు ముద్రించిన ఓటర్ లిస్టుకి వారి పేరుకి కానీ, వాళ్ళ వయసుకు కానీ, వాళ్ళ ఇంట్లో తండ్రి పేరుకి కానీ వ్యత్యాసం ఉందంట. ఏదైతే ఈరోజు ఎన్నికల సంఘం ప్రజలకి ఈ విధమైన నోటీసులు పంపించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుందో, ఈ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గడిచిన 2 సంవత్సరాల నుండి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని జేబు సంస్థలాగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం గడిచిన 4-5 రాష్ట్రాల ఎన్నికలలో ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల మంది అర్హులైన ఓటర్లని తీసివేసి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకి కారణమైంది. ఇదంతా ఇప్పటిదాకా మేము కూడా పక్క రాష్ట్రాలు ఎక్కడ జరుగుతుంది, అది నిజం కాకపోవచ్చని నమ్మాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఎస్ఐఆర్ ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లాలో 8 అసెంబ్లీల్లో 1,27,000 మందిని ఎస్ఐఆర్ ద్వారా ఓటు తీసేశారు. యావరేజ్కి చూస్తే ఒక అసెంబ్లీకి వచ్చి దాదాపు 15,000 ఓటు తీసివేయవండి. ఈ 15,000 ఓట్లలో ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు కానివ్వండి, ట్రేస్ కాని వాళ్ళు కానివ్వండి, అడ్రస్ చేంజ్ వాళ్ళు కానీ ఉన్నారు. ఇంతటితో ఎన్నికల సంఘానికి కానీ అధికార పార్టీకి కానీ ఇది రుచించలేదు. వీరికి కావాల్సింది ఏంటంటే ఒక వర్గాన్ని రాబోయే రోజుల్లో ఎన్నికలకు దూరం చేయాలి. ఇది వీళ్ళ అతి ముఖ్యమైన అజెండా. ఈరోజు బీజేపీ ఏదైతే ఈ దేశం మొత్తం ఒక అజెండాని అమలు చేసుకుంటూ వస్తుందో, ఏ వర్గం అయితే వీరికి ఓట్లు వేయరో వాళ్ళ ఎన్నికలు దూరం చేస్తూ వస్తుందో, ఈరోజు బీజేపీతో అంటగాగుతున్న టీడీపీ కానీ జనసేన కానీ దీన్ని పుణిగిపుచ్చుకొని మరి ఎన్నికల సంఘానికి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 30% కంటే ఎక్కువ మందికి మీరు చెప్పినట్టుగా ఇంటి పేరులోనో తండ్రి పేరులోనో వయసులోనో ఏ విధంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ అటువంటి వ్యత్యాసం ఉంటే మీరు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డు తీసుకొని మీరు ఏం చేశారు? అటువంటి వ్యత్యాసాలు ఉంటే మీరు కదా వీళ్ళకి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. మీ ఆఫీసు చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఏముండింది? 2014లో ఆధార్ ప్రవేశపెట్టబడింది.
నా ఆధార్ నా హక్కు అని చెప్పి దానిపైన ఒక క్యాప్షన్ పెట్టారు. ఆ ఆధార్ని ఈ రోజు దాకా మీరు ఓటర్ లిస్టులో ఎందుకు అనుసంధానం చేయలేని చెప్పి ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు అవసరమైన ప్రతి చోట ఈ ప్రభుత్వాలు ఆధార్ని వాడుకుంటాయి. పాన్కి లింకప్ అంటారు, బ్యాంక్ అకౌంట్కి లింకప్ అంటారు. ఇంత ముఖ్యమైన ఓటర్కి మీరు ఓటుకి ఎందుకు లింక్ చేయట్లేదు అనేది మేము అడుగుతున్నాం. ఇకపోతే దాదాపు ఎక్కడైతే మీరు ఈ నోటీస్ సర్వ్ చేస్తున్నారో, నేను వింటున్నా ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని తెలుస్తుంది మాకు, ఎవరైతే సంజాయిషి ఇవ్వరో వాళ్ళు ఓటు తీసేస్తారంట. అంటే మీరు 45,000 మందికి పైగా ఓటర్లకి మీరు నోటీసులు ఇచ్చి దాంట్లో 20% కర్మగాలి, వాళ్ళు ఏదో ప్రాంతంలో ఉండో ఏదో పని మీద ఉండి రాలేకపోతే వాళ్ళ ఓటు లేనట్టే. అంటే దాదాపు 10,000 ఓటు తీసేది మీరు ఫిక్స్ అయిపోయారు. ఎలక్షన్ ప్రక్రియలో ఎలక్షన్ జరిగేటప్పుడు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి, వికలాంగులకి మీరు ఇంటికి వెళ్ళి ఓటు తీసుకుంటున్నారు కదా. మరి ఇటువంటి సందర్భంలో రకరకాల పనుల మీద వెళ్ళే వాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి మరి వెసులుబాటు ఉండదా? మరి మీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, మీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? సో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు 46,000 పైచిలకు ప్రజలకి మీరు నోటీసులు అందజేశారో వారిలో ఏ ఒక్కరికి ఓటు హక్కు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒప్పుకోదు. రెండోది, నోటీసులు అందుకొని ఎవరైతే సంజాయిషి ఇవ్వడానికి రారో వాళ్ళ ఓటు ఖచ్చితంగా యాజిటీస్కి ఉంచాల్సిందే. రాబోయే రోజుల్లో దీన్ని క్రాస్ చేసి ఎన్నికల సంఘం ఏమాత్రం ఒక్క ఓటు తీసివేసినా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ ఎస్ఐఆర్ 2026 ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది. వీళ్ళు 2026 చెప్తూ 2002లో ఉన్న దాన్ని ప్రామాణికంగా తీసుకొని దాని ఆధారంగా ఇప్పుడు రివిజన్ చేస్తున్నారు. 2002లో ఆధార్ లేదు. ఆధార్ లేనప్పుడు ఆ రోజు అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఇవాళ ప్రతిదానికి ఆధార్ లింక్ అంటున్నారు. ఇవాళ 2026లో ఆధార్ తీసుకున్నప్పుడు ఆధార్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడి కోడ్. మరి ఆ ఆధార్ని బేస్ చేసుకుని ఓట్లు ఉంచవచ్చు, కానీ ఆధార్ ఉన్నప్పటికీ 2002 తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఈ వలస కార్మికులు కానివ్వండి, ఈ సంచార జాతులు కానివ్వండి, ఎవరైతే కూలీలకు తన జీవన భవిష్యత్తు కోసం గ్రామాన్ని తిరుగుతుంటారో వారికి ఈ డాక్యుమెంట్లు కన్సర్న్డ్ ఆఫీసర్కు సరైన టైంలో సమర్పించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వారి ఓటును అంత సులభంగా తీసేయకూడదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. కాబట్టి ఈ ఓటును ఎలా రక్షించాలి, వాళ్ళు ఎలా ఓటును ఉంచాలని ప్రయత్నం చేయాలి తప్ప ఈ డాక్యుమెంట్ లేదు, మీరు ఈ సమయానికి ఈ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఓటు తీస్తామనేది సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ఓటర్ లిస్టులు ఇవన్నీ అయిన తర్వాత ఈ బిఎల్ఓస్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఈ రికాగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కొంత టైం ఇవ్వాలి. ఈ ఓటు ఇవాళ అక్కడ బిఎల్ఏ ఎవరైతే వాళ్ళు చెప్పిన తర్వాత ఓటు తీసేశారో దాన్ని ఇమీడియట్గా ఆ వ్యక్తిని ఓటు తీసేయకుండా ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన సమాధానం తీసుకోవాలి. ఆయన సమాధానం తీసుకున్న తర్వాత సాటిస్ఫై అయితే ఓటు కల్పించాలి. ఈ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. భారతదేశపు ఈ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగుద్దని భావించాము. అదేవిధంగా ఎన్నికల కమిషన్ వారు ఖచ్చితంగా 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి అని చెప్పి కొన్ని రాష్ట్రాలకు ముందుగా ఆదేశాలు ఇచ్చి ఆ ప్రకారము వెరిఫికేషన్ స్టార్ట్ చేసి జరిగిన దరిమిలా దాన్ని పరిశీలిస్తే అక్కడ ఎన్నో అవకతవకలు కొనసాగినట్టుగా మాకు సమాచారం అందింది. అదేవిధంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలా అని జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. ఆ అందిన ఆదేశాలని అందిపుచ్చుకొని ఇది వెరిఫికేషన్ మొదలుపెట్టి 30 దినాల్లో పూర్తి చేయాలా అనే ఆలోచనతో ఈ అధికారులంతా ఊకుమ్ముడిగా అదే పని మీద నడిపినా కూడా ఆ పని 30 రోజుల్లో పూర్తి చేయడానికి సాధ్యపడపోగా ప్రతి జిల్లా అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారులకు అభ్యర్థిస్తే ఇంకొక 10 రోజులు అంటే 9 రోజులు గడువు పొడిగించారు. పొడిగించినప్పటికీ ఈ ప్రక్రియ
ఎన్యూమరేషన్ ఫారాలు అయితే అందినాయి, కానీ ఈ ఫారాల్లో పూర్తిగా కరెక్ట్గా వెరిఫికేషను సజావుగా సాగలేదనేది అభియోగం. ఈ అభియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతము తండ్రి పేరు, తల్లి పేరు, నివాసం లేని కాడు ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఈ చనిపోయిన ఓట్లు కూడా సక్రమంగా తీసేయలేదనేది అభియోగాలు వచ్చాయి. వాటి మీద మళ్ళా వెరిఫికేషన్ పెడితే అది నానాటికి కొనసాగుతూ ఈ మండలాల మీద అనేక గ్రామాల్లో ఏవి కూడా సజావుగా సాగటం లేదు. ఈ ప్రక్రియ అంతా చూస్తే ఇదేదో అధికార పార్టీ వాళ్ళకి ఆమోదయోగ్యం కాలేదని, కొన్ని ఓట్లు పోతే బాగుండునని ఈ తిరిగి వెరిఫికేషన్లో పడ్డట్టుగా మాకు అనిపిస్తుంది. కనుక ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియనే ఖచ్చితంగా అభ్యంతరం చెప్తా ఉంది. ఇది పరిస్థితి.